ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. మరొక సంవత్సరం మరొకసారి మీతో కలిసి ఉండడం చాలా సంతోషం. అందరు బాగున్నారా అండి? బాగున్నారా? దేవునికి స్తోత్రం. సరే, ఎల్టీసీ వారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ పాస్టర్ పిఎస్ కుమార్ అంకుల్కి, తర్వాత నవీన్ అన్న జెరూషక్కి, తర్వాత మరలా ఆహ్వానిస్తున్నందుకు మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సరే, మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రములు నాయన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అయినటువంటి దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అది మాలాంటి తెలివి లేని వారందరికీ తెలివి కలిగించునయా. అయా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం. నీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా జ్ఞానమును, ప్రత్యక్షతయును గల ఆత్మను మాకు అనుగ్రహించమని, మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సో ఐ విల్ గో ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. Okay, let's turn our Bibles to Matthew chapter 3 verse 2. Matthew chapter 3 verse 2. ఒకసారి నేను ఇంగ్లీష్లో చదివిన తర్వాత మీరు చదవండి. Repent because the kingdom of heaven has come near. ఓకే, చదవండి, తెలుగు చదవండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములలో ప్రకటించుచుండెను. హల్లెలూయా. సో హియర్ the word is repent, for the kingdom of heaven is at hand. మారు మనస్సు పొందుడి అనేటువంటి మాట ఉన్నది. బట్ మెనీ పీపుల్ మిస్అండర్స్టూడ్ దిస్ వర్డ్ రిపెంటెన్స్. చాలామంది మారు మనస్సు అనేటువంటి దాన్ని వారు అపార్థం చేసుకున్నారు, అంటే వేరేగా అర్థం చేసుకున్నారు. రిపెంటెన్స్ ఈజ్ నాట్ జస్ట్ రిగ్రెటింగ్ అబౌట్ ద థింగ్స్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఆర్ రిగ్రెటింగ్ అబౌట్ ద పాస్ట్. మారు మనస్సు అంటే గతమును గురించి కానీ, జరిగిపోయినటువంటి దాని గురించి కానీ పశ్చాత్తాపము చెందడము అనేటువంటిది కాదు. కానీ రిపెంటెన్స్ మీన్స్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ చేంజ్ ఆఫ్ మైండ్. రిపెంటెన్స్ తెలుగులో చక్కగా ఇచ్చారు, మారు మనస్సు అని ఒకటి ఇచ్చేశారు. సో పశ్చాత్తాపము కాదు. రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటి అంటే దిశను మార్చుకొనుట. ఒక దిశలో వెళ్తున్నాము, అప్పుడు ఏమవుతున్నది అంటే ఇంకొక దిశలోనికి మనము మారుతున్నాము. రిపెంటెన్స్ ఈజ్ నాట్ జస్ట్ passive word, it is an active word. మారు మనస్సు అనేటువంటిది నిష్క్రియాత్మకమైనటువంటి ఒక పదము కాదు, కానీ క్రియతో కూడుకున్నటువంటిదిగా ఉన్నది. దట్ మీన్స్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటి అంటే మనం ఏదో ఒకటి చేయవలసి ఉన్నది. వితౌట్ డూయింగ్ ఎనీథింగ్, రిపెంటెన్స్ ఈజ్ నాట్ జస్ట్ రిపెంటెన్స్. మనము ఏమీ చేయకుండా ఒక కార్యాన్ని నేను పశ్చాత్తాపడ్డాను అంటారు, కానీ మారు మనస్సు పొందాను అంటాం, కానీ ఒక క్రియ అనేటువంటిది అందులో ఉండకపోతే అది ఎలాగున్నది అంటే అది నిజమైనటువంటి మారు మనస్సు కాదు. సింపుల్గా ఒక మాట చెప్తాను. సి, వీ వాంట్ టు గో టు ఎ సర్టెన్ ప్లేస్. ఒక ప్రాంతానికి వెళ్ళాలని అనుకున్నాం. వీఆర్ ఫాలోయింగ్ ద మ్యాప్స్ ఇన్ అవర్ మొబైల్. ఓకే, మొబైల్ తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఆ మ్యాప్స్ని వెంబడిస్తూ ఉన్నాం. Sometimes we get so confused that we miss the turn. కొన్నిసార్లు బాగా గలిబిలైపోయి ఏం చేస్తామంటే మిస్ అయిపోతాం. మిస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, వీఆర్ ఇన్ ద రాంగ్ టర్న్, ఇంకా రాంగ్ వే. మనం ఏం చేస్తామంటే అప్పుడు దాన్ని బట్టి ఏమైపోయాము, సరికానటువంటి దిశలోనికి వెళ్ళిపోయాం. యు జస్ట్ పాస్డ్ ద టర్న్. ఆ యొక్క తిరగవలసినటువంటి చోటును మనము మర్చిపోయాం, విస్మరించి ముందుకు వెళ్ళిపోయాం. But if you feel sorry about it, if you just regret about it, will it do any good? దాటిపోయాము అన్న దాన్ని బట్టి కేవలము బాధపడుతూ లేదా విచారపడుతూ ఉంటే అది ఏదైనా మనకు ప్రయోజనకరం అవుతుందా? రైట్? దట్ మీన్స్
వీ హ్యావ్ టు టర్న్ అరౌండ్ అగైన్. మళ్ళీ మనం ఏం చేయాలి? మన యొక్క దిశను మార్చుకోవాలి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ రైట్. దాన్ని మనము సరి చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. సి జస్ట్ యు ఆర్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ అబౌట్ ఇట్. యు ఆర్ scolding the person who is watching the mobile and said, you should have told me, we just passed the turn. పక్కన ఉన్న వాళ్ళని చూసి కూడా తిడుతూ ఉన్నారు, సరిగ్గా చెప్పాలి కదా, నువ్వు చూసి దాటిపోయాం కదా మనం ఇప్పుడు అని. ఎంత చేసినా కూడా సరైన దిశలోనికి వెళ్తామా అంటే లేదు. యూ కెన్ గో ఇన్ ద రాంగ్ డైరెక్షన్ బై రిగ్రెటింగ్, బై ఫీలింగ్ సారో, అండ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. బాధపడుతూనే ఉన్నాం, గలిబిలి చెందుతూనే ఉన్నాం, కోపం వస్తూనే ఉంది, కానీ దిశను మార్చుకోకపోతే అదే రాంగ్ డైరెక్షన్లో మనము వెళ్తూ ఉంటాం. సో రిగ్రెటింగ్ ఓంట్ అండూ ది యాక్షన్. పశ్చాత్తాపం పడడం, కేవలం బాధపడ్డము మనము చేసినటువంటి తప్పు పనిని అది బాగు చేయలేదు. we have to take the action, we have to make a decision, we have to make a turn. మనము ఒక నిర్ణయము తీసుకొని ఏం చేయాలి అంటే దిశను మనము మార్చుకోవాలి. ఓకే, లెట్స్ టర్న్ టు 2 Samuel chapter 24 verse 16. We can see the word from that verse. 2 Samuel chapter 24 verse 16. రెండవ సమూయేలు 24వ అధ్యాయం 16వ వచనం. Then the angel extended his hand toward Jerusalem to destroy it, but the Lord relented concerning the destruction and said to the angel who was destroying the people, enough, withdraw your hand now. The angel of the Lord was then at threshing floor of Araunah the Jebusite. చదవండి తెలుగులో ఎవరైనా చదవండి. Hallelujah. See, the word relented, in another translation, the word is used as repented. The Lord repented him of the evil. ప్రభువు తాను చేయాలనుకున్నటువంటి దాని గురించి ఏమయ్యాడంట? సంతాపపడెను. అది కూడా సరైనటువంటి మాట కాదు, అంటే తర్వాత వస్తుంది. The Lord repented him of the evil. The Lord repented him of the evil. ఆ యొక్క కీడును గురించి, చేయాలనుకున్నటువంటి దాని గురించి దేవుడు ఏమయ్యాడంట? పశ్చాత్తాపడ్డాడు లేదా సంతాపపడ్డాడు. If we look carefully, said the angel of God has already stretched forth his hand. మనం గమనిస్తే దేవుని దూత అప్పటికే యెరూషలేము మీదకి ఏం చేశాడు? చేతిని చాపాడు. Now the Lord is repenting. ఇప్పుడు దేవుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. See, if the word repentance is just being regretting about it, Jerusalem would have been destroyed. కేవలము మారు మనస్సు అనేది బాధపడి వదిలేసేదే అయితే యెరూషలేము ఖచ్చితంగా నాశనం చేయబడాలి. Why? Because the angel has already stretched forth and now the Lord is repenting. ఇప్పటికే దూత చేతిని చాపేశాడు, ఇప్పుడు దేవుడు సంతాపడుతూ ఉన్నాడు. కేవలం సంతాప పడితే యెరూషలేము ఏమయ్యేది? నాశనం అయిపోయేది. Why? Because if you see the previous verses 15, 14 like that, the angel already destroyed 70,000 people by that time. అప్పటికే 70,000 మందిని దేవుని యొక్క దూత హతమార్చాడు. Now he is about to destroy Jerusalem. ఇప్పుడు యెరూషలేమును కూడా నాశనం చేయడానికి, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలను కూడా నాశనం చేయడానికి దేవుని దూత వచ్చాడు. బికాస్ ఆఫ్ ద sin that David did. దావీదు చేసినటువంటి పాపమును బట్టి జరిగింది. Now what the Lord is saying is that he repented from his sin and he said, enough, withdraw your hand now. ఏం చెప్పాడు? అంతే చాలు, నువ్వు నీ చెయ్యి వెనుకకు తీయుము.
had God not said to the angel, withdraw your hand, then the Jerusalem would have been completely destroyed. దేవుడు గనుక నీ చెయ్యి వెనకకు తీయుము అని చెప్పి ఉండకపోతే యెరూషలేము ఖచ్చితంగా నాశనం చేయబడి ఉండేది. దట్స్ వై ఐ సెడ్ రిపెంటెన్స్ మీన్స్ we have to do the thing, we have to undo the thing by making a decision. మరి మారు మనస్సు అంటే అర్థం ఏంటి అంటే, ఒక పని చేశాము, చేసిన దాన్ని వెన్ను తిరగడానికి, చేసిన దాన్ని బాగు చేయడానికి మనం ఒక క్రియను చేయాలి. ఇఫ్ ద లార్డ్ జస్ట్ రిపెంటెడ్ అండ్ జస్ట్ స్టే లైక్ దట్, ద ఏంజల్ వుడ్ హ్యావ్ డెస్ట్రాయిడ్ జెరూసలేం. ఐఎమ్ సెయింగ్ అగైన్ అండ్ అగైన్. దేవుడు గనుక బాధపడ్డాడు, సంతాపడ్డాడు, కానీ అంతే చాలు నీ చెయ్యి వెనుకకు తీయుము అని చెప్పకపోయి ఉంటే యెరూషలేం ఏమై ఉండేది? నాశనమైండేది. I want to look at that word repented. The Lord repented. So the Lord repented and there was an action. దేవుడు పశ్చాత్తాపడ్డాడు, సంతాపం నొందాడు. అయితే అంతటితోనే అది ఆగిపోలేదు, కానీ ఒక క్రియ జరిగింది. అదేంటి అంటే, నీ చేతిని వెనుకకు తీయుము అన్నాడు. ఓకే, సో we can see that repentance means change of direction. రిపెంటెన్స్ అంటే ఏంటి? దిశను మార్చుకోవడం. రిపెంటెన్స్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ మైండ్, మనస్సును మార్చుకోవడం, మారు మనసు. ఓకే, ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ టు రిపెంట్? ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ టు రిపెంట్? సరే అండి, మారు మనసు పొందమంటున్నారు, దిశ మార్చమంటున్నారు. దేని నుండి నేను పశ్చాత్తాపం నొందాలి? దేని నుండి నా మనస్సును మార్చుకోవాలి? దేని నుండి నా యొక్క దిశను మార్చుకోవాలి అని కనుక మనము ప్రశ్న వేసుకుంటే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లోనికి వెళ్దాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 6 verse 1 and 2. Therefore, leaving the elementary message about the Messiah, let us go on to maturity, not laying again the foundation of రిపెంటెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్, ఫెయిత్ ఇన్ గాడ్. తెలుగులో చదవండి ఒకరు, బహుశా అది 2nd వర్స్లో ఉంటుంది తెలుగులో. ఎస్, చాలండి. ఓకే, అక్కడ ఆ మాట చాలు. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట. రిపెంటెన్స్ ఫ్రమ్ వాట్? రిపెంటెన్స్ ఫ్రమ్ వాట్? రిపెంటెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్. దేని నుంచి మనము మార్పు పొందాలి అంట? నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందాలి. దెన్ అగైన్ ద క్వశ్చన్, వాట్ ఆర్ డెడ్ వర్క్స్? మళ్ళీ ఒక ప్రశ్న, అసలు నిర్జీవ క్రియలు అంటే ఏంటి? ఆ నిర్జీవ క్రియల నుండి మనం ఎందుకు మారు మనసు పొందాలి? See, dead works are not just sinful acts. Along with sinful acts, self-righteous acts is also called dead works. నిర్జీవ క్రియలు అంటే వెంటనే మనం పాపము అనుకుంటాం, లేదా పాపపు క్రియలు అనుకుంటాం. అవును, అవి కూడా ఉన్నది. వాటితో పాటుగా స్వనీతి కార్యాలు మనం కొన్ని చేసుకుంటాం. దేవుని దృష్టిలో అంగీకారయోగ్యముగా ఉండడానికి స్వనీతి మీద ఆధారపడి కొన్ని కార్యాలు చేస్తాం. వాటిని కూడా మనం ఏమంటున్నాము అంటే నిర్జీవ క్రియలు అంటున్నాం. డెడ్ వర్క్స్ ఆర్ సిన్ఫుల్ వర్క్స్ అండ్ సెల్ఫ్ రైచియస్ యాక్ట్స్. లెట్స్ టర్న్ టు యాక్ట్స్ చాప్టర్ 3 verse 19. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనంలోకి మనం వెళ్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం. Therefore repent and turn back, that your sins may be wiped out, so that seasons of refreshing may come from the presence of the Lord. తెలుగులో చదవండి, 20లో ఉంటుంది అనుకుంటా, 20వ వచనం. ఎస్, చూసారు, తెలుగులో కూడా ఏమున్నది? మారు మనస్సు నొంది తిరుగుడి. ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో చూస్తే ఏమున్నదో ఒకసారి అది వేస్తారా? 3:19, Acts 3:19. రిపెంట్ అండ్ టర్న్ బ్యాక్. చూసారా? రిపెంట్ అండ్ టర్న్ బ్యాక్. ఒక ట్రాన్స్లేషన్ నేను చదువుతున్నాను. టర్న్ అవే ఫ్రమ్ యువర్ సిన్స్ అండ్ టర్న్
టు గాడ్ అనేటువంటి మాట ఉన్నది. టర్న్ ఫ్రమ్ యువర్ సిన్స్ అండ్ టర్న్ టు గాడ్. మీ పాపములను నుండి తొలగి దేవుని వైపు తిరుగుడి. నా వైపు చూడండి అందరూ. పాపముల నుండి తొలగి దేవుని వైపు తిరుగుడి. లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్ బట్ దే ఆర్ నాట్ టర్నింగ్ టు గాడ్. చాలామంది పాపము నుండి చెప్పిన వెంటనే తిరుగుతున్నారు, కానీ దేవుని వైపుకు తిరగట్లేదు. బట్ ద వర్డ్ ఈస్ సేయింగ్ టర్న్ అవే ఫ్రమ్ యువర్ సిన్ అండ్ టర్న్ టు గాడ్. ఇట్స్ అ 180 degrees షిఫ్ట్. 180 డిగ్రీలు పూర్తిగా తిరగాల్సి ఉన్నది. సో ఇఫ్ యూ టర్న్ ఓన్లీ 45 degrees or 90 degrees, there will be a possibility that you may turn back again to the same sin. ఒకవేళ మనం కేవలం పాపము నుండి 45 డిగ్రీలు లేదా 90 మాత్రమే తిరిగామనుకోండి, సగం అటు సగం ఇటు ఉంటే మరలా పాపం వైపు తిరిగేటువంటి అవకాశం ఉన్నది. దట్స్ వై ద వర్డ్ ఈస్ సేయింగ్ టర్న్ అవే ఫ్రమ్ యువర్ సిన్ అండ్ టర్న్ టు గాడ్. అందుచేతనే వాక్యం ఏమంటుంది అంటే పాపముల నుండి తొలగి దేవుని వైపు తిరుగుడి. ఈవెన్ ఇఫ్ యు సీ Matthew chapter 12 verse 43 and 45. Let's turn to Matthew chapter 12 verse 43 to 45. When an unclean spirit comes out of a man, it roams through waterless places looking for rest but doesn't find any. Then it says, I will go back to my house that I came from, and when it arrives, it finds the house vacant, swept and put in order. 45. Then off it goes and brings with it 7 other spirits more evil than itself, and they enter and settle down there. As a result, the man's lost condition is worse than the first. That's how it will also be with this evil generation. ఒకసారి తెలుగులో చదువుతారా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుండి 45 వచనాలు చదవండి. Amen. See, Jesus is saying, if an evil spirit is cast out of a person and the person remains empty, then that evil spirit will bring with him 7 more spirits worse than him, evil than him, and they enter the person. యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి దురాత్మ నుండి విడిపించబడిన తర్వాత ఆ వ్యక్తి హృదయం గనక ఖాళీగా ఉంటే ఏమవుతుందంట, ఆ దయ్యము మరలా ఏం చేస్తుంది, తనకంటే చెడ్డవైన 7 మరింత అపవిత్రాత్మలను తీసుకొని వచ్చి ఆ ఇంటిలో ప్రవేశిస్తుంది. దట్ మీన్స్ when you have been delivered from evil spirit, you have to turn toward God immediately and fill your heart with God. దురాత్మ చేత విడిపించబడిన వెంటనే మనం ఏమవ్వాలి అంటే మన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చి ప్రభుతో నింపబడాలి, కానీ ఇది ఖాళీగా ఉండకూడదు. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ దట్ ఇట్ గోస్ విత్ ద వర్డ్ ఐ సెడ్ బిఫోర్. ఇఫ్ యు టర్న్ ఫ్రమ్ సిన్ బట్ డోంట్ టర్న్ టు గాడ్, then there is a possibility that you may go again and again. చెప్పాను కదా, పాపము నుండి తిరిగాము కానీ మనసంతా ఖాళీగా ఉన్నది, దేవుని యొక్క వాక్యముతో నింపబడి లేదు, రక్షణ అనుభవం లేకపోతే, దేవుని యొక్క వాక్యం మనలో లేకపోతే, మనం దేవుని వైపు పూర్తిగా తిరగలేకపోతే, ఏ పాపము నుండి అయితే తిరిగామో మరలా అదే పాపములో పడిపోయే అవకాశం ఉంది. Lot of people are turning away from sin, but they are not turning to God. చాలామంది పాపం నుండి తిరుగుతూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు, కానీ దేవుని వైపు తిరగలేకపోతున్నారు.
గ్రేస్ ఈజ్ నాట్ అ లైసెన్స్ టు సిన్, ఇట్స్ అ పవర్ టు ఓవర్కమ్ ద సిన్. కృప అనేటువంటిది పాపం చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక లైసెన్స్ కాదు, కానీ ఆ పాపము నుండి బయటపడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక శక్తిగా ఉంటున్నది. The word said, let us, therefore boldly enter the throne of grace, that we may obtain mercy and to find grace to help in times of need, when you are not perfect, when you commit sin. The word is saying, వాక్యంలో ఏమున్నది అంటే, సమయోచితమైనటువంటి సహాయము కొరకు కృప పొందునట్లు కనికరింపబడి ఆయన కృపాసనమునొద్దకు ధైర్యంగా వెళ్ళుదుము అన్నది. ఎప్పుడు ధైర్యంగా వెళ్ళాలి అని వాక్యం చెప్తుంది? ఏ పాపం చేయకుండా ఆ రోజంతా ఒక 10 అధ్యాయాలు బైబిల్ చదివి గంట సేపు ప్రార్థన చేసినటువంటి ఆ స్వనీతిని ఆధారం చేసుకుని వెళ్ళమంటుందా? కాదు. దట్స్ వై ది అబవ్ వర్సెస్ సెడ్ జీసస్ వాజ్ టెంప్టెడ్ లైక్ ఆల్ ఆఫ్ us and now he is able to help us. యేసు ప్రభు మన వలె శోధించబడి ఇప్పుడు మనకు సహాయం చేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు గనుక, నౌ దేర్ఫోర్ ఎంటర్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ బోల్డ్లీ. ఆయన మనకు సహాయం చేసే స్థితిలో ఉన్నాడు గనుక మనం ఏం చేయాలి అంటే, దేవుని దగ్గరికి ధైర్యంగా రమ్మంటున్నది వాక్యం. ఎందుకు? కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయము కొరకు కృప పొందునట్లు. Lot of people, when they miss the mark, when they commit the sin, instead of turning toward God, they are running away from God, they are running away from the church. చాలామంది పొరపాటు జరిగింది, తప్పిదము జరిగింది, ఇప్పుడు దేవుని వైపు తిరిగి కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృపను పొందుకోవడానికి దేవుని వద్దకు రాకుండా దేవుని నుండి దూరంగా పారిపోతున్నారు. దానికి వ్యతిరేకంగా సంఘముకు రాకుండా పారిపోతున్నారు. ఎందుకు? బికాజ్ ఐఎమ్ ఇన్ సిన్. నేను పాపంలో ఉన్నాను. నౌ గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ మీ. దేవుడు నాతో కోపంగా ఉన్నాడు, నేను తప్పిదం చేశాను, ఈ పొరపాటు జరిగిపోయింది అని. బట్ గాడ్ ఈజ్ సెయింగ్, టర్న్ అవే ఫ్రమ్ యువర్ సిన్, టర్న్ టు గాడ్. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, పాపము నుండి తొలగి దేవుని యొక్క వైపునకు తిరగాలి. సెల్ఫ్ రైచియస్ వర్క్స్ ఆర్ the works people do, and they think they qualify themselves by their acts. స్వనీతి కార్యాలంటే ఏంటి అంటే, తాము కొన్ని పనులు చేసి, పుణ్యకార్యాలు, మంచి పనులు చేసి ఈ యొక్క నీతి క్రియలను బట్టి మేము దేవుని దృష్టిలో అంగీకరించబడ్డాము, యోగ్యులమయ్యాము అని అనుకుంటారు. సెల్ఫ్ రైచియస్ వర్క్స్ కెనాట్ సేవ్ us. those are dead works. స్వనీతి క్రియలు కూడా మనల్ని రక్షించలేవు. అవి కూడా నిర్జీవమైనటువంటి క్రియలుగానే ఉన్నాయి. ఓకే, నౌ టర్న్ అవర్ బైబిల్స్ టు జెరమయా చాప్టర్ 18 verse 7 to 10. జెరమయా చాప్టర్ 18 verse 7 to 10. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు. At one moment I might announce concerning a nation or a kingdom that I will uproot, tear down and destroy it. However, if that nation I have made an announcement about turns from its evil, I will not bring the disaster on it I had planned. At another time I announce that I will build and plant a nation or a kingdom. However, if it does what is evil in my sight by not listening to my voice, I will not bring the good I had said I would do it. తెలుగులో చదవండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. Hallelujah. Lot of times prophecies are conditional based on this verse.
చాలా సందర్భాల్లో ప్రవచనాలు, వాగ్దానాలు అనేటువంటివి ఈ వచనాన్ని ఆధారం చేసుకొని కొంచెం షరతులతో కూడినవిగా ఉంటున్నాయి. ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి వేస్తారా ఇంగ్లీష్లో? 7 నుంచి. Okay. At one moment I might announce concerning a nation or a kingdom that I will uproot and tear down and destroy it. See, God has already announced a judgment against a nation that I am going to uproot you, I will tear you down and I will destroy you. ఒక దేశం గురించి దేవుడు ఏం చెప్పాడు అంటే, ఓ దేశమా, ఓ జనమా, నేను నిన్ను నాశనం చేస్తాను, నిన్ను పెళ్ళగించేస్తాను, నిన్ను పడద్రోస్తాను అని ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసేసాడు. నౌ 8th verse. However, if that nation I have made an announcement about turns from its evil, I will not bring the disaster on it I had planned. See, in King James Version it says, if that nation repent from evil, then I will also repent from the evil that I had intended. ఒక తర్జుమాలో కింగ్ జేమ్స్ బైబిల్ ఎలా ఉన్నది అంటే, నేను ఒక దేశం గురించి నేను నాశనం చేస్తానని చెప్పిన తర్వాత ఆ జనము గనుక పాపము నుండి తిరిగితే, రిపెంటెన్స్ అంటే ఏంటి? చేంజింగ్ ది డైరెక్షన్. సో పాపము నుండి గనుక వాళ్ళు తొలగితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఐ విల్ ఆల్సో రిపెంట్ ఫ్రమ్ దట్ ఈవిల్. నేను కూడా ఆ యొక్క కీడు నుండి తొలగేదను అంటున్నాడు. Have you ever heard about God repenting? You always heard the people repenting, repent. చాలాసార్లు మనం మారుమనసు పొందు ప్రజల గురించి అనుకుంటాం, కానీ దేవుడు కూడా తన మనస్సును, తన దిశను మార్చుకోవడం అనేది ఎప్పుడైనా ఆలోచించామా? అండ్ అగైన్ 9th verse. At another time, I announced that I will build and plant a nation or a kingdom. See, another time, for another nation, God has announced that I am going to build you, plant you. 10th verse. However, if it does what is evil in my sight by not listening to my voice, I will not bring the good I had said I would do it. Basically, God is saying, if that nation turns away from good to evil, then God is saying, I will also repent from the good that I had intended. దేవుడు ఏమంటున్నాడు అంటే, ఒక దేశం గురించి నేను ఇప్పటికే చెప్పేశాను, నీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, నీకు దీవెన కలుగుతుంది అని చెప్పేసిన తరువాత ఇప్పుడు వాళ్ళు గనక మరలా నీతి నుండి, మరలా మంచి నుండి పాపమునకు వాళ్ళు గనక తిరిగితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను చేస్తాను అని చెప్పాను ఒక మేలు, అది చెయ్యను, నేను కూడా దాని వైపు నుండి తిరుగుతాను అంటున్నాడు. సో ఇఫ్ యూ రిపెంట్ ఫ్రమ్ ఈవిల్, గాడ్ ఈజ్ గోయింగ్ టు రిపెంట్ ఫ్రమ్ ద ఈవిల్ దట్ హీ హ్యాడ్ ఇంటెండెడ్ ఆర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు కనుక పాపము నుండి, నిర్జీవ క్రియల నుండి దిశను మార్చుకుంటే దేవుడు కూడా తను చేయాలని ఉద్దేశించిన లేదా నీ జీవితంలో జరుగుతున్నటువంటి కీడు నుండి ఆయనకు కూడా తిరుగుతూ ఉన్నాడు. బట్ ఇఫ్ యూ టర్న్ అవే ఫ్రమ్ గుడ్ towards evil, then God is also repenting from the good that he had intended and is turning toward evil. ఒకవేళ నీవు గనక మంచి నుండి చెడుకు తొలగితే దేవుడు కూడా ఏమంటున్నాడో తెలుసా? చేస్తానని చెప్పినటువంటి మేలు రాదు, కానీ చేయను అని చెప్పినటువంటి కీడు వస్తుంది అన్నాడు. See, repentance is not just regretting. You may regret or not. Regretting is just a waste of time. But if you turn, then that will do much more. మారు మనసు పొందడం అంటే పశ్చాత్తాపం చెందడం కాదు. మారు మనసు పొందడం అంటే దిశను మార్చుకోవడం. నువ్వు పశ్చాత్తాపం పడినా, పడకపోయినా, ఏడ్చినా, ఏడవకపోయినా దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ కొద్దిమంది ఏడుస్తూ అట్లే పోతూ ఉంటారు, కొద్దిమంది ఏడవకుండా టక్కని తిరిగేస్తారు. అది కావాలి. Some people, they'll regret about it, they'll regret about the life, they will regret about the decision they have taken. They'll go in the same direction by regretting every day, regretting and going in the same direction. But there are some people, they are not just regretting about the things they have taken, the decision that they took. They immediately
టర్న్ ఆర్ చేంజ్ హిస్ డైరెక్షన్. కొద్దిమంది ఎలా ఉన్నారు అంటే ఎంత చెప్పినా కూడా బాధపడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ అదే దిశలోనే వెళ్తున్నారు, కానీ దిశను మార్చుకోవట్లేదు. కానీ కొద్దిమంది వాక్యము వారిని తాకితే, సంధిస్తే అవునా అని ఏడవకుండా టక్కని ఇలా తిరిగేసిన వారు కూడా ఉన్నారు. రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటి అంటే ఏడవడం కాదు, రిపెంటెన్స్ అంటే బాధపడడం కాదు, కానీ రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటి అంటే మన దిశను మార్చుకోవడం, మన దిశను మనం మార్చుకోవడం, మన యొక్క దిశను మనం మార్చుకోవడం. See, if a husband beat his wife and he said sorry, ఈయన చూడండి భార్యను కొడుతున్నాడు, సరే కొట్టాడు, సారీ చెప్పాడు, అడికి అయిపోయింది. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ అగైన్ he did the same and he said again sorry, and he has been doing the same over years. కొడుతున్నాడు, సారీ చెప్తున్నాడు, సరే వాడికి సమాధానం అయిపోయింది, మరలా కొడుతున్నాడు, మళ్ళీ క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. ఇలానే సంవత్సరాల కొద్దీ జరుగుతూ ఉన్నది. బట్ దట్ డస్ నాట్ రిపెంటెన్స్. అది కాదు రిపెంటెన్స్ అంటే, అది కాదు మారు మనసు పొందడం అంటే. రిపెంటెన్స్ మీన్స్ ఇట్స్ అ చేంజ్ ఆఫ్ మైండ్, మనస్సు మార్చుకోవడం. రిపెంటెన్స్ అంటే ఏంటి అంటే దిశను మార్చుకోవడం, మరలా అటువైపు చూడకుండా ఉండడం, మరలా అటువైపు వెళ్ళకుండా ఉండడం. I said about Jeremiah chapter 18 verse 7 to 10, prophecies are conditional based on this verse, right? ఇర్మియా 18:7 నుండి 10 వచనాల గురించి నేను ఏం చెప్పానంటే ప్రవచనాలు కొన్నిసార్లు ఈ వచనాన్ని ఆధారం చేసుకొని షరతులతో కూడినవిగా ఉంటుందని. See, if you get a prophecy from a man of God or a woman of God that blessing is going to come, and all of a sudden you have turned or repented from good to the evil, then you are wondering why that prophecy is not coming into manifestation or into fulfillment. ఒక దైవజనుడు వచ్చాడు, దైవజనుడు నుండి ఒక ప్రవచనం వచ్చింది, అదేంటి అంటే నీకు దీవెన రాబోతుంది పలాంది అని చెప్పారు. కానీ నువ్వేం చేసావు అంటే అంతవరకు వెళ్తున్న నీతి మార్గంలోండి, ఆ మంచి మార్గంలోండి తొలగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రవచనం అనేటువంటిది నెరవేర్పులోనికి రాలేదేంటి అని మళ్ళీ మనము ఆలోచిస్తున్నాం. సమ్టైమ్స్ పీపుల్ సే దట్స్ డెఫినెట్లీ అ ఫాల్స్ ప్రాఫిట్. దే డోంట్ థింక్ అబౌట్ దెమ్సెల్స్. కొన్నిసార్లు ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళ గురించి ఆలోచించరు, ఆయన అబద్ధ ప్రవక్త. అండ్ సమ్టైమ్స్ a man of God may prophesy that repent, God is going to destroy your life, and that person repented genuinely, and because he repented genuinely, God has blessed him, and people are wondering why he's growing every day more and more. But that person, that man of God prophesied that God is going to destroy you, and you are waiting for the downfall of that person. రైట్? ఇంకొకరు వచ్చారు, ఇంకొక దైవజనులు వచ్చి ఎవరినో చూసి నువ్వు పశ్చాత్తాపం పొందు, మారు మనసు పొందు, దేవుడు నిన్ను నాశనం చేస్తాడు అని చెప్పిన తర్వాత మనం ఏం చూస్తున్నామంటే ఎప్పుడు పడిపోతాడా అనే వ్యక్తిని చూస్తున్నాం. కానీ ఆ వ్యక్తి పడట్లేదు, కానీ రోజు రోజుకి ఎదుగుతున్నాడు. ఎందుకు ఎదుగుతున్నాడు అంటే మనకు తెలియకుండా ఆ వ్యక్తి ఏమయ్యాడు అంటే పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడినటువంటి కారణానికి, దిశను మార్చుకున్నటువంటి కారణము చేత దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళ మీద నుంచి కీడును, తీర్పును తొలగించేసి దీవెనను తీసుకొచ్చాడు. దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ జోనా అండ్ ద సిటీ ఆఫ్ నినెవే. ఇదే యోనా జీవితంలో, నినెవే పట్టణంలో జరిగినది. ఈవెన్ జోనా అనౌన్స్డ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. యోనానే తనకు తానుగా దేవుని యొక్క తీర్పును ప్రకటించేశాడు ప్రజల మీద. ఈయనే ప్రకటించాడు, ఈయనే మారు మనసు పొందండి అని చెప్పాడు. ద పీపుల్ రిపెంటెడ్ వెరీ జెన్యూన్లీ. చాలా యథార్థంగా ప్రజలు మనస్సు మార్చుకున్నారు. నౌ ద జడ్జ్మెంట్ హ్యాస్ సీజ్డ్. ఎవ్రీబడి వాజ్ ఫర్గివెన్ అండ్ దేర్ వాజ్ అ బ్లెస్సింగ్ ఇన్ ద ల్యాండ్. అప్పుడు ఏమైంది అంటే ప్రజలు యథార్థంగా పశ్చాత్తాపం చెందారు, మారు మనసు పొందారు కనుక దేవుడు కూడా తన దిశను మార్చుకున్నాడు.
So what will happen if you repent? If you repent from evil towards God, then God will also repent from the evil that he had intended, and he will give you good things. మరి ఏమవుతుంది పశ్చాత్తాపం నొందితే, ఏమవుతుంది మారు మనసు నొందితే అంటే, నువ్వు గనక పాపం నుండి నిర్జీవ క్రియల నుండి తిరిగితే దేవుడు కూడా నీ జీవితంలో జరుగుతున్నటువంటి కీడు నుండి ఆయన తొలగి నీ జీవితంలోకి మేలు తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. Since repentance means change of direction, it applies to many things in our life, but we only see sin. మారు మనసు అంటే దిశను మార్చుకోవడం కనుక, రిపెంటెన్స్ అంటే దిశను మార్చుకోవడం కనుక మన జీవితాల్లో ఇది చాలా విషయాలకు ఆపాదించబడుతుంది, అన్వయించబడుతుంది. కానీ మనం ఏమనుకుంటాం అంటే పశ్చాత్తాపం, మారు మనసు అన్న వెంటనే మనకి ఏం గుర్తొస్తుందంటే పాపము. బట్ ఇట్ అప్లైస్ టు మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అనేక విషయాలకు అది ఆపాదించబడుతుంది. లైక్ ఇఫ్ యువర్ హెల్త్ ఈజ్ డిగ్రేడింగ్ డే బై డే, వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు రిపెంట్ ఫ్రమ్ ఈటింగ్ సమ్ ఫుడ్స్ అండ్ సమ్ డ్రింక్స్. ఆరోగ్యము దినదినము దిగజారిపోతుంది అనుకోండి, ఏం చేయాలి? రిపెంట్ అవ్వాలి, మారు మనసు పొందాలి. దేని నుండి? కొన్ని ఆహార పదార్థాల నుండి, కొన్ని పానీయాల నుండి. And not only that, if your business is not growing, you have to repent from the idea or the strategy that you are using in your business, or sometimes change the business itself. Why? Because you are not getting any profits for years. Then you have to repent from that business or job, turn to another thing. వ్యాపారంలో కనుక వృద్ధిని చూడలేకుండా ఉంటే మనం ఏం చేయాలి అంటే, మనం అప్పటి వరకు ఉపయోగిస్తున్నటువంటి ఆ పద్ధతి విధానం నుంచి మనం ఏమవ్వాలి? మారు మనసు పొందాలి. లేదా ఒకవేళ ఆ ఉద్యోగమే మనకు సరిగ్గా రాకపోతే, ఆ వ్యాపారమే మనకు సరిగ్గా అందులో ప్రాఫిట్స్ రాకపోతూ ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఆ యొక్క వ్యాపారాన్ని సైతం మార్చేయచ్చు. ఫర్ సమ్ ఆఫ్ us we have to repent from that relationship. We have to repent from that friendship. We have to repent from overthinking, or we have to repent from how the way we think, the way we speak, the way we do the things. మనలో కొద్దిమంది ఆ యొక్క సహవాసం నుండి తిరగవలసి ఉన్నది. ఆ యొక్క సంబంధము నుండి, ఆ యొక్క సంబంధ బాంధవ్యం నుండి మనము పశ్చాత్తాపం పొందాలి, మారు మనసు పొందాలి. మనం ఆలోచించే విధానము నుండి, మనం మాట్లాడే తీరు నుండి, మనం పనులు చేసే విధానం నుండి మనం ఏమవ్వాలి అంటే మారు మనసు పొందాలి. If you don't change your thinking, if you don't change the way you think or you speak or you do the things, then how can you expect a change in your life? ఆలోచించే విధానములో, లేదా మాట్లాడే విధానములో, లేదా పనిచేసే విధానములో నువ్వు ఏ విధమైనటువంటి మారు మనసు పొందకపోతే, మనసు మార్చుకోకపోతే నా జీవితంలో మేలు జరుగుతుంది లేదా మార్పు జరుగుతుంది అని నువ్వు ఏ విధంగా ఆలోచించగలవు? ఆలోచించలేవు. We have to repent. We have to repent. We have to repent. Okay, the final question. Okay, brother, I will repent. But I have spent many years in that sin or in that previous thing. I have lost my energy, my time, my money, my peace. Yeah, I will repent. But what about those years? Can God do anything about it? సరే, నేను మారుతాను, మారు మనసు పొందుతాను, రిపెంట్ అవుతాను, కానీ నేను చాలా సంవత్సరాలు ఈ పాపంలో ఉండిపోయాను, లేదా ఈ యొక్క ఆలోచన విధానంలో ఉండిపోయాను. దీన్ని బట్టి నా సమయము, నా ధనము, నా శక్తి చాలా నేను వృధా చేసుకున్నాను, పోగొట్టుకున్నాను, కోల్పోయాను. ఐ హ్యావ్ లాస్ట్ ది ఆపర్చునిటీస్. ఎన్నో అవకాశాలు నేను కోల్పోయాను. దేవుడు దీని విషయంలో ఏమైనా చేయగలడా అంటే ఎస్, God can do it. Our God is a God of restoration. Hallelujah. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే సమకూర్చేటువంటి దేవుడు గనుక ఆయన దేన్నైనా కూడా తిరిగి సమకూర్చగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. వాట్ ఎవర్ యు లాస్ట్, God can restore it twice or thrice or 7 times, 100 folds or 1000 folds. హల్లెలూయా. నువ్వు ఏదైనా కోల్పోతే 2 అంతలు, 3 అంతలు, 4 అంతలు, 1000 అంతలు ఆయన తిరిగి సమకూర్చేటువంటి దేవుడు అయి ఉంటున్నాడు.
లెట్స్ గో టు అవర్ లాస్ట్ స్క్రిప్చర్, జోయల్ చాప్టర్ 2 వర్స్ 25. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలోకి వెళ్దాం. జోయల్, the book of Joel chapter 2 verse 25. I will repay you for the years that the swarming locust ate, the young locust, the destroying locust, and the devouring locust, my great army that I sent against you. Hallelujah. చదవండి యోవేలు 2:25. Hallelujah. One translation says, I will restore you. I will restore the years. సంవత్సరముల పంట నేను మరలా ఇచ్చేదను. See, if you have lost the crops, means the years that you have lost, God can restore them back when you repent. నువ్వు పశ్చాత్తాపడితే నువ్వు కోల్పోయినటువంటి సంవత్సరాలన్నిటినీ దేవుడు తిరిగి ఇవ్వగలడు. In the first year, they have sown the seed, but they are not obedient and they have lost the crop. And that happened the second year, third year, fourth year, fifth year, sixth year. There was no crop. There was no harvest. They were sowing the seeds consistently every year, but there was no harvest. But in the seventh year, what they did is that they repented. ఏమండి, మొదటి సంవత్సరం నుండి విత్తనాలు విత్తుతూనే వస్తున్నారు కానీ పంట ఏమాత్రము లేదు. అలా మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం 6 సంవత్సరాలు విత్తారు కానీ ఏమాత్రం పంట లేదు. కానీ 7వ సంవత్సరం వాళ్ళు చేసిన పని ఏంటంటే పశ్చాత్తాపడ్డారు. 7వ సంవత్సరం వాళ్ళు చేసిన పని ఏంటి అంటే మారు మనసు పొందారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. I will restore the years. That doesn't mean only the harvest of the 7th year. That means the harvest of 7 years, not just the 7th year. Hallelujah. ఆయన తిరిగి సమకూరుస్తాడు. సంవత్సరముల పంటను మరలా ఇచ్చిందంటే అర్థం ఏంటి అంటే ఆ 7వ సంవత్సరం పంటను మాత్రమే ఆయన కాదు ఇచ్చేది, 7 సంవత్సరాల పంటనంతటిని మరలా తిరిగి ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. వై? హౌ హీ కెన్ గివ్ దట్? ఎలా ఇవ్వగలడు? ఏ విధంగా ఆయన ఇవ్వగలడు? బికాజ్ we are in time, he is in eternity. మనము సమయంలో ఉన్నాం కానీ ఆయన నిత్యత్వంలో ఉన్నాడు. See, 26 was past to us, 27 is present, and 28 will be future to us. But God, 26, 27 and 28 is past. He said, I am the beginning, I am the end. He didn't say I was the beginning, I will be the end. He said I am, present tense. దేవుడు ఏమన్నాడు అంటే నేను ఆదినై ఉన్నాను ఒకప్పుడు, తర్వాత ఒక రోజు అంతమై ఉండబోతున్నాను అని లేదు, కానీ ఇప్పుడే నేను ఆదిని అంతమునై ఉన్నాను. హల్లెలూయా. దాన్ని బట్టి దేవునికి 26 అయినా 27 అయినా 28 అయినా కూడా ఆయనకు ప్రస్తుతమే, కానీ ఆయనకు గతము లేదు, ఆయనకు భవిష్యత్తు లేదు, ఆయనకు సమయమునకు వెలుపల ఉన్నాడు. వీ లుక్ హారిజాంటల్లీ, హీ లుక్స్ వర్టికల్లీ. మనం ఇలా చూస్తాం సమయాన్ని, ఆయన పైనుండి చూస్తాడు. So from the beginning to the end, he can look at once. ఒక్కసారి ఆరంభం నుండి ముగింపు వరకు ఒక్కసారే చూడగలడు. Lazarus was dead. His sister said, Jesus said, if you can believe, you can see the glory of God. Sister replied, yes Lord, I know. He will be raised one day. When? See, on the day of resurrection. Jesus said, ayyo Martha, I am the resurrection, not I will be the resurrection. Hallelujah. ఆ సహోదరి వచ్చి లేస్తాడు ప్రభు, నాకు తెలుసు ఎప్పుడు అంటే ఒక రోజున లేపబడతాడు అంటే యేసుప్రభు అన్నాడు తెలుసా, నేను పునరుద్ధానము అవ్వబోవట్లేదు, ఇప్పుడే నేను పునరుద్ధానం అయి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. He can restore what you lost in the previous years. If you want, he can bring something from the future and can drop into your life. నీవు విశ్వసిస్తే దేవుని కొరకు నీవు నమ్మకంగా ఉంటే గతములో కోల్పోయినదంతా తీసుకొచ్చి దేవుడు నీకు ఇస్తాడు. అవసరమైతే భవిష్యత్తులో ఏదైనా ఉంటే తీసుకొచ్చి కూడా నీకు ఇస్తాడు. హల్లెలూయా.